శ్రీ శివాయ గురువే నమః. మన బాలభగవాన్ ఈశ్వర మహారాజు గారు శిష్యులు అందరూ కలిసి పండరీపురం బయలుదేరుతారు. పాండురంగడి దర్శనం చేసుకుందామని ప్రయాణం అవుతారు. వెళ్ళి పండరీపురం చేరుకొని అక్కడ చంద్రభాగ నదిలో స్నానం చేసి చక్కగా చాలా బాగుంది. ఆ చంద్రభాగి నదిలో స్నానం ఎంత హాయిగా ఆనందకరంగా అనిపించిందో ఆ భక్తులకి అన్నమాట. అప్పుడే వాళ్ళ మనసంతా చాలా ఆనందమయంగా తెలియని అనుభూతితో నిండిపోయింది ఆ నదిలో స్నానం చేయగానే. అంటే మనసులో భక్తి నిష్కల్మషకరంగా ఉన్న వాళ్ళకి ప్రతి అడుగును అలాగే ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా ఆనందంగానే ఆ విఠల్ విఠల్ అంటూ భజన చేస్తూ ఆ పండరీపురం ఉంది ఒక నిజంగా వైకుంఠమా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు స్నానం చేసిన తర్వాత పండరీనాథుడు దర్శనం చేసుకుందామని బయలుదేరుతారు. వెళ్ళి ఆ పండరీపురం దగ్గరికి ఆ దర్శనానికి దగ్గరగా వెళ్ళేటప్పటికే వాళ్ళకి అక్కడి నుంచి గుడిలో నుంచి మంచి కమ్మని సువాసనలు, పూల వాసనలు చెప్పలేమన్నమాట. వాళ్ళ మనసు ఎలా ఉందో పారవశ్యంగా ఉన్నదన్నమాట. అయితే సుగంధ పరిమళాలు అన్నీ వెదజల్లుతూ ఎంతో ఆనందంగా ఉండేటప్పటికీ వాళ్ళు ఆ భక్తుడిని ఆ భగవంతుడిని ఎప్పుడు చూద్దామా అని ఆ భక్తులు తాతాలాడుతూ విఠల్ విఠల్ పాండురంగా విఠల్ విఠల్ పాండురంగా అంటూ భజన చేసుకుంటూ పోతున్నారు. అసలు ఆ పండరీపురం 24 గంటలు అసలు పాండురంగడి భజనతో మారుమ్రోగుతూనే ఉంటారు. ఎప్పుడు భక్తులు అలా తిరుగుతూనే తాళాలు మోగించుకుంటూ మధ్యలో వాయించుకుంటూ పండరీనాథుని భజన చేసుకుంటూ ఉంటారు. అసలు ఆ పండరీపురంలో అడుగు పెట్టడమే అంత ఆనందమైనది, అంత స్వర్గతుల్యమైనది వేరే ఇంకొక క్షేత్రం లేదేమో అనిపిస్తుంది. అంటే నేను కూడా చూశాను కనుక ఆ అనుభవంతో చెబుతున్నాను. అయితే వాళ్ళు వెళ్తారు పండరీపురం చూసుకొని పండరీనాథుని చూద్దామని వెళ్ళారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. దర్శనానికి క్యూ ఉంది, లైన్లో నుంచుంటే 1 గంట పట్టింది. కానీ ఆ భజనతో వాళ్ళకి అసలు 1 గంట కాదు కదా, ఒక 5 నిమిషాలను కూడా అనిపించలేదు. అంత పరవశం అయిపోయినారు. లోపలికి వెళ్ళారు. ఆ పండరీనాథుడిని దర్శనం చేసుకొని అన్ని దేవుళ్ళలాగా కాదు, ప్రతి ఒక్కరూ ఆ పండరీపురంలో ఆయన పాదాలు ముట్టుకొని దర్శనం చేసుకుంటారనమాట. ఆ భగవంతుడి యొక్క నిజమైన దర్శనం అదే మనకి. అయితే అలా అందులో ఒక భక్తుడేమో అలా తన్మయత్వం అయిపోయి, అంకిత భక్తుడు అన్నాను కదా, ఆయన తన్మయత్వం అయిపోయి ఆయన మనసు, ఆయన శరీరం, ఆయన తనువు ఇంకా లేదు, ఆ పండరీనాథులో లీనమైపోయింది ఆయనకి. ఇంకొక భక్తుడికి ఏమనిపించింది, అది నేను పరుపు మీద నడుస్తున్నానా, ఏమిటి ఇంత మెత్తగా ఉంది, గోడలు పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి అన్న అనుభూతి. పైగా పండరీనాథుడి పాదాలు పట్టుకొని దండం పెట్టుకుంటే ఆయనకి ఎలా ఉందిటంటే, ఒక పసిపిల్లవాడు, చిన్న పిల్లవాడి పాదాలు ఎంత మెత్తగా ఉంటాయి, చక్కగాను ఒక పువ్వు కంటే మృదు మధురంగా ఉంటాయి పాదాలు. ఆ పాదాలు ముట్టుకొని ఆ దర్శనం చేసుకొని ఆయన తన్మయత్వం అయిపోతాడనమాట. అలాగే ఈ అందరూ భక్తులు వదలలేక అక్కడున్న పూజారులు వెళ్ళండి అయ్యా, ఇంకా భక్తులు ఉన్నారన్నా సరే వాళ్ళు మైమరిచిపోయి ఆ భగవంతుడిని వెనక్కి చూసుకుంటూ వదిలిపెట్టలేక వస్తారు. అందులో ఒక భక్తుడు భగవాన్ అడుగుతారు, భగవాన్ నాకేమిటి ఇలా ఉన్నది, నాకు అంతా నడుస్తుంటే కాళ్ళ కింద మెత్తగా పరుపేసినట్టుంది, గోడలు పట్టుకుంటే మెత్తగా ఉన్నది, భగవాన్ పాదాలు ముట్టుకుంటే మెత్తగా ఉన్నాయి అని చెప్పి అడిగితే భగవాన్ నాకేమిటి ఇలా అనుభూతి కలిగింది అని ఆ భక్తుడు అడుగుతాడు. మిత్రుడైన భక్తుడు అడిగేటప్పటికీ భగవాన్ చెప్తారు కదా, నీకు అమ్మా నాన్న లేరు కదా, అందుకనే నీకు అలా అనిపించింది. అమ్మా నాన్నకి పిల్లల మీద ఎంత ప్రేమ భక్తి ఉంటుంది, అలాగే నీకు అందులో అమ్మా నాన్న కనిపించారు, భగవంతుడే కనిపించాడు అని చెప్పి ఆయన చెప్తారు. అతనికి ఎలా ఉంది అంటే పాదాలు గోధుమ పిండిలాగా కాదు ఉండేది, భగవంతుని గోధుమ పిండితో పోలుస్తామండి. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి,
చక్కగా మృదువుగా పసిపిల్లల పాదాలులాగా ఉన్నాయి. అది అన్నమాట. అలా అనుభూతి చెందుతారు ఆ భక్తుడు అన్నమాట. బాలయోగేశ్వర భగవాన్ గారేమో నువ్వు చాలా అదృష్టవంతుడివి, పూర్వజన్మ సుకృతం ఉండబట్టి నీకు భగవాన్ అలా కనిపించాడు, నీ తల్లిదండ్రులు లేరు గనక నీకు ఆ భావన ఆ భక్తి అలా కలిసి వచ్చింది ఆయన, ఇదంతా నీకు చాలా మంచి జరిగింది అని ఆయన దీవిస్తారు. సరే, అందరికీ తలో ఒక అనుభవం, తనివి తీరని చెప్పలేని ఆనందానుభవంతో వాళ్ళందరూ బయలుదేరుతారు, తిరుగు ప్రయాణం అవుతారు. అయ్యి వీళ్ళ కారులో వీళ్ళు వస్తూ ఉన్నారు, భక్తులందరూ వస్తుంటే ఆ ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఏమవుతుందంటే చూడండి మహత్యం ఎలా ఉంటుందోను. ఆ పాండురంగడ మహత్యం ప్లస్ మన భగవానుడు పక్కనున్నారు కదా, సాక్షాత్ పరమేశ్వరుడు బాలయోగేశ్వర భగవాన్ గారు, ఆయన పక్కనుంటే మనకి ఏమిటండి లోటు? ఎవరు కావాలి? తల్లిదండ్రులు వద్దు, అన్నం వద్దు, ఏమీ వద్దు, ఆకలి దప్పులు ఉండవు. మరి ఆయన రక్షించక ఎవరు రక్షిస్తారు? వీళ్ళు అలా వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారి ఏమైందంటే అసలు చెప్పాలంటే భయం వేసేటంతగా ఉంది ఆ సందర్భం. సన్న రోడ్డు, ఒక పక్కనంతా రోడ్లు తవ్వుతున్నారనమాట, రోడ్డు వేయటానికి. అక్కడ అంతా ఒకవైపు అంతా గొయ్యిలాగా ఉంది అడుగున, ఒకవైపు అంతా రైల్వే ట్రాక్ ఉంది. ఒక కారు తప్ప పట్టదు. ముందు అన్ని కార్లు వచ్చినాయి, వెనక ఏమో 10 కార్ల పైన ఉన్నాయి, అవేమో హారన్ మోగిస్తున్నాయి. ఈ కారు ముందుకెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, ఇంకో కారు వచ్చి తరుముతోంది. అందులో కూర్చున్న భక్తుడు ఉన్నాడే భగవంతుడు, ఆ భక్తుడు డ్రైవ్ చేస్తున్నాడు, ఒక భక్తుడు. అతను నిజంగా ఎలా తప్పించాడో ఏమో కానీ క్షణకాలంలో ఒక మెరుపు మెరిసినట్టు అయిపోయి ఆ మెరుపులో ఈ కారు తప్పించేసి అందరూ దిగ్భ్రాంతి చెంది ఏమో తెలియలేకపోయింది. అంటే ఆ డ్రైవ్ చేసిన భక్తుల్లోనూ పాండురంగడు ఉన్నాడు, పక్కన బాలభగవాన్ ఈశ్వర స్వరూపంలో ఆయన ఉన్నారు. అలా వాళ్ళకి చాలా గండం తప్పి నిజంగాను ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ఆ పాండురంగడి దయ వల్ల అందరూ క్షేమంగా వచ్చారన్నమాట. చూసారా అండి, మనం బాలయేశ్వర భగవాన్ గారి మీద అనన్యమైన భక్తి కనుక ఉంటే మనం ఎలా ప్రమాదంలో నుంచి దాటిపోతాము. అందుకని అందరం ఆయన మీద అనన్యమైన భక్తితో, సేవతో, గురువుగారి మీద ప్రేమగా, భక్తిగా, తన్మన్తన్నట్టుగా అర్పించుకుంటూ సేవ చేసుకుందామా. ఒక బిట్టేకపోతే బాలయోగి భగవాన్ గారి లీలలు చూసారా ఎంత అద్భుతంగా ఎలా ఉంటాయో. ఆ మిత్ర అయిన భగవానికి మిత్రుడైన ఆ భక్తునికేమో ఆ పరుపు మీద నడిచినట్టు ఉండటం, మరి ఆ పాండురంగడి పాదాలు చక్కగా పసిపిల్లల పాదాలల్లే మెత్తగా దూదిలాగా ఉండటము, ఆ అనుభవము. బాలభగవాన్ గారు ఆయన్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తారనమాట ఆ మిత్రుడిని. ఎంత అదృష్టం అండి ఆ భగవాన్ అలా చెయ్యటం. అందుకని ఆయనే చెప్పారనమాట, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇలా సాక్షాత్కారం అవటం నీ పూర్వజన్మ సుకృతమేనని. ఇలా అనన్యమైన భక్తి గలవారా, శరణాగత భక్తులైన వారిని ఆయన చాలా అనుగ్రహంతో కరుణించారు. మరేమో ఆయనతో వెళ్ళిన ప్రతి ఒక్కరికిను మరి ఆ కారు నడిపే ఆ భక్తుడికి అసలు ఏమైందో తెలియకుండా మెరుపులాగా ఆ ప్రమాదం నుంచి తప్పించడము, ఇవన్నీ అద్భుతాలన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? సాక్షాత్ బాలభగవానుడే కదా, బాలభగవాన్ మహారాజు ఈశ్వర్ గారే కదా మనతో ఉన్నది. నిజంగా ఈ ఆనందం బాలయోగేశ్వర భగవాన్ గారికి అనన్య శరణాగతితో. హర హర మహాదేవ. తాడేపల్లి విజయ.